డాక్టర్ కావాలనుకునే మీ కలను పక్కా ప్రణాళికతో టాప్ మెడికల్ కాలేజీలో సీటు సాధించేలా నీట్ లో టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో పాటు మోడర్న్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ తో కూడిన ఏకైక లాంగ్ టర్మ్ నీట్ అకాడమీ శ్రీ సరస్వతీస్ ప్రెస్టీజ్ నీట్ అకాడమీ ఒంగోలు. ప్రెస్టీజ్ నీట్ అకాడమీ ప్రత్యేకతలు: 20 years అబవ్ ఎక్స్పీరియన్స్డ్ నీట్ ఫ్యాకల్టీ, 2 years సిలబస్ టీచింగ్ తో పాటు ఎన్సీఈఆర్టీ నీట్ లెవెల్ టీచింగ్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్, ఎక్స్పర్ట్స్ తో డిజైన్ చేయబడ్డ స్ట్రెస్ ఫ్రీ ర్యాంక్ ఓరియంటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలపై ప్రత్యేక శ్రద్ధ, సెంట్రల్ ఏసీతో కూడిన మోడర్న్ డిజిటల్ క్లాస్ రూమ్స్, వీక్లీ ఎగ్జామ్స్, చాప్టర్ వైజ్ అసైన్మెంట్స్ తో ప్రతి చాప్టర్ లో అన్ని అంశాలపై పూర్తి రివిజన్, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్. డాక్టర్ కావాలనే మీ కలకు పూర్తి భరోసా మాది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ 9176162696 8143668888. చైర్మన్ ఏవి రమణారెడ్డి గారు. శ్రీ సరస్వతీస్ ప్రెస్టీజ్ నీట్ అకాడమీ ఒంగోలు. ఒంగోలు మర్రిచెట్ల కాలనీ పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో సోమవారం రాత్రి సువర్చల సమేత అభయాంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు. అనంతరం కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు, వేలాది మందికి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆవాహయామి స్థాపయామి పూజయామి. హరి ఓం నమో నారాయణ పృథివీం నమోజ్జామదస్సంసారం అగ్ని ఉత్తరపరివార సమేతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. నిరుదేగణజాయ విష్ణుజమందన నైత్యం నమోమే వరుణస్సు దేహమముచ్చాతిములయ త్వామస్యురాజకే వరుణం సాంగం సాయనం సమాహం అగ్ని ఉత్తరపరివార సమేతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. హరి ఓం పరమాత్మ పరమాగ స్థాపయామి పూజయామి. సోమోధేనం సోమ హనుమంతనాశనం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం వినిశ్చయం సకేయం నిర్దుశ్రవణ్య వదాని తస్మై స్థాపయామి పూజయామి. బృహస్పతి అభియవర్యో అర్హ ఓం సుగ్రంతే అన్యత్యదంతే అన్విద్యురూపి అహరిత్వనివాసి విశ్వాహినాయ ఔషస్వదావో భద్రాదే భోజిదేవదాసైనం శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సమగ్నిరగ్ని విశ్రచ్చన్నస్తవతు సూర్యః సంవాదో వాతుర మహాభస్త్రినః చిత్రాభో రుద్రీసగా ప్రదస్సగా కయాదిత్వయామృతః సాంగం సాయనం సురాహం పత్ని పుత్రవైవార సమేతం నైరుతిగ్భాగి దుర్జాగారమండలే శేషాదిదేవతా సహితం రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. కేతుం కృణ్మన్న కేతవే కేశో మర్యాదేశసే శమశోభిరో దివ్య రూపాదివాసితః ఉదా బ్రహ్మ పవిత్రేణ ఉదా సూర్యస్య భూభ్యచ్చ శని రాహవే కేతవే నమః. హరిదేవతా సహితాదిత్యాగ్రహ దేవతాభ్యో నమః బ్రహ్మాధ్యక్ష దిక్పాలక
ధీతా సస్య సఖ్యై వరేభిర్వరాగం అవిషు ప్రసీదత శ్రీ స్వామే నమః భగవదత్వం కన్యాం వృణీత్వం హనుమదత్వం సువర్చరాదేవ్యర్థం హనుమంతం వృణీయం అంటే అయ్యవారి కోసంగా అమ్మవారికి వేంచే పైంది పెళ్లి కుమార్తెగా లక్ష్మీ స్వరూపంగా వరుడు శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఆంజనేయమూర్తిగా అవతరించి పెళ్లి కుమారుడుగా కళ్యాణ మండపంలో వేంచేస్తున్నాడని చెప్పడమే దీని పరమార్థం. ఓం భగవదత్వం కన్యాం విష్ణువుగా భావించి వీళ్ళు నలుగురు కన్యాదాతలండి. మేము స్వామివారి తరపుండి, మేము మగపిల్లవాడి తరపు, మా గౌరవాలు జరగాలి, మర్యాదలు జరగాలి. కాబట్టి స్వామివారిని పాదాలు ఆస్వాదింపజేస్తున్నారు. శిశువు వేత్తి పశువు వేత్తి వేత్తి గామరసం పని అని చెప్పి సంగీతానికి నాగులు కూడా పడిగి ఆడతాయిట. అట్లాంటి ఆయన భాగవతోత్తముడైనటువంటి వాళ్ళ తండ్రిని సంహరించాడుగా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని ప్రహ్లాదుల దగ్గర నుంచి నాయన నీ వంశంలో నేను ఎవరిని నా చేతులతో చంపను అని చెప్పి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అందుకనే దీపావళి చంపింది ఎవరిని? నరకాసురుడు. నేను ప్రహ్లాదుల యొక్క ముదిమనవుడు ఆయన. అందుకని ఆయన చంపకుండా సత్యభామతో చంపించాడు. అందుకే ఆయన చేత చంపని చెప్పాడు. లోక గంట కూడా అయినందువల్ల అది కూడా చంపవలసి వచ్చింది. అందువల్ల సత్యభామ ద్వారా చంపించాల్సి వచ్చింది. కాబట్టి అటువంటి ఆ ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన బలి నిన్ను ఏం చేయను, పాతాళ లోకాన్ని వెళ్ళిపో, నీకు భూమండలం పనికిరాదు, ఆ నాగుల్ని రాక్షసుల్ని దానవుల మొత్తం నీకు ఇచ్చేస్తున్నప్పుడు వెళ్ళిపోమని చెప్పేసి ఒక పాదాన్ని ఆయన శిరస్సు మీద పెట్టి పాతాళానికి పంపించేశాడు. కాబట్టి అటువంటి త్రివిక్రమ స్వరూపమైనటువంటి మహావిష్ణువుగా భావించినటువంటి మనం ఆ విష్ణు పాదాన్ని కడగడం ఆ సత్యలోకం దాకా వెళ్ళింది, బ్రహ్మలోకం దాకా వెళ్ళింది. ఏది పరమాత్మ ఆ ఎత్తినటువంటి కాదు. అప్పుడు బ్రహ్మ ఆ విష్ణువు యొక్క పాదాన్ని కడిగాక విష్ణు పాదోద్భవీ గంగా అన్నారు. ఆ పాదం నుంచి వచ్చినటువంటి తీర్థమే గంగా జలం అయిందని చెప్తారు పురాణాల్లో. కాబట్టి అటువంటి అన్నమాచార్యుల వారు ఎట్లా స్థుతించారో అలా స్థుతించారు. ఓం నమోస్త్వనందాయ సహస్రమూర్తే సమర్పణ సమయంలో స్వామివారికి పెండి బట్టలు సమర్పిస్తూ ఉన్నారు. గోవిందా ప్రథమే అశ్వినోర్బాహుభ్యాం పుష్ప హస్తాభ్యాం ప్రతిగృహాతు సుమంగళీర్యం వధూయిమాయం సబీదవస్యతాం సౌభాగ్యమస్మై దత్తాయాస్తం విపరీతన. ఇప్పుడు పెళ్లి బట్టలు కట్టుకొని వచ్చారు. జీలకర్ర బెల్లం పెట్టే ముందర వధువులందరూ కూడా నోరు తీపి చేస్తారు. ఎందుకని? తీపి పదార్థం తింటే అమృతంతో సమానం, వీర్య వృద్ధినిస్తుంది. జీలకర్ర బెల్లం పెడతాం, చేదు తీపి రెండు కలుస్తాయి. ఇవి రెండు
కష్టానికి సుఖానికి హేతువులు రెండు. ఎవరల్లో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, చదువుకున్నాడు, మెంటర్గా ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటుంది, బాగా సరదాగా తిరుగుతాడు. పెళ్లి దగ్గర నుంచి కళ్ళెం పడుతుందండి. ఎందుకనండి? కష్టాలు మొదలవుతాయి కాబట్టి. అవునండి, మన బ్రహ్మచారైనా సువర్చనమ్మ వారిని ఆ సూర్య భగవానుడు ప్రసాదించాడు కాబట్టి ఈయన అక్కడి నుంచి కొంచెం బాధ్యతగా నడుచుకున్నాడు. కాబట్టి పిల్లలు పుడతారు, ఖర్చులు ఎక్కువ అవుతాయి, ఈయన అక్కడి నుంచి కష్టాలు మొదలవుతాయి. అందువల్ల ఈయన కష్ట సుఖాలు రెండు సమానంగా ఉన్నారా, అందుకని చెప్పి ఈ జీలకర్ర బెల్లం అనేటటువంటిది తీపి సుఖానికి, చేదు కష్టానికి, ఈ రెండు సమానంగా సమపాలనలో ఉంటేనే సంసారం చక్కగా సాగుతుందండి. వధుగూగులు సుఖంగా భారకం ఇస్తాం వధుకులు వరుడికి, అట్లానే పరమాత్మకి ఈ మధుపర్కం, మధు ఘృత దధి ఇది మధుపర్కం అన్నారు. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, అమృతం, మధు అన్నమాట. ఈ మూడు కలిపి కనుక తినిపిస్తే ఆవు పాలలో ఎంత శక్తి ఉంటుందో అందరికీ తెలుసండి. కానీ అటువంటి ఆ త్రిమధువులు కలిపినటువంటి ఆ మధుపర్కాన్ని పరమాత్మ జాతి ఇప్పుడు ప్రాసన చేయిస్తాం. మధు క్షరంతి సింధవః సంతోషది మధు సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కొంచెం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఆధారం భుజ సంభవాభివృత శాంతోచ్యుత శాశ్వత సంపుల్లామలపుండరీకనయన పుణ్యః పురాణః పుమాన్ యోగీ చ స్మృతిచోరసోమఃకరో మజ్జావతారో హరిః శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. లక్ష్మీసు భువనత్రయ వసతికాన్ దేవో మనుష్యోరగాత్ సంప్రాతం కరుణానిధి కరుణయా మార్తాండవంశే జనిః కౌసల్యా నిజగర్భ సంభవ కృతం జన్మ హ్యసాధారణం. సీతారాఘవయోర్ వివాహ సమయే దేయాదిదం మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్యాన సావధాన. కళ్యాణం కమనీయ కోమలకరై రాధాక్షదారోపణం కన్యాదానవపుస్సరం గురుకవి బ్రహ్మశిష్యోనుగ్రహాత్ వాక్వక్తం కరబంధనం పరిపురం మాంగళ్య సూత్రం మహ. సీతారాఘవయోర్ వివాహ సమయే దేయాదిదం మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. హరి ఓం. శ్రీమద్వాయుసుతో మహామునిగణై సంసేవ్యమాన ప్రభు ఆగారి ప్రముఖాభివందిత పదో లోకోపకార ప్రభు జ్ఞానీ కల్పతరో సంస్కృత భక్తైర్యుతోభి.
జిగీర్షయ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థ సిద్ధయే విశ్వంభర సర్వభూత సాక్షిణో సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. ఓం దేవసత్వ సవితు ప్రసవే మంగళసూత్రధారణాఖ్యం కర్మ కరిష్యమాణః స్వామినః యజ్ఞోపవీతధారణాఖ్యం కర్మ కరిష్యమాణః సర్వేషాం స్త్రీణాం చెప్పుకోండి ఆడవాళ్ళంత మమ జన్మ జన్మని సువాసిని జన్మ ప్రాప్తి సిద్ధ్యర్థం దీర్ఘ సుమంగళి యోగ్యత సిద్ధ్యర్థం అభిలాషః అనుకూల దాంపత్య సత్సంతాన సకల సౌభాగ్య శుభఫల అవాప్యర్థం సంపూర్ణ మాంగళ్య అభిష్టిత మంగళ గౌరీ దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం యథాసిద్ధి మాంగళ్య పూజాంచ కరిష్యే. సర్వేషాం బ్రాహ్మణానాం అహరహర అనుష్ఠానలోప ప్రాయశ్చిత్తార్థం స్వామినః యజ్ఞోపవీత ధారణాఖ్యం కర్మ కరిష్యమాణః విశేష యజ్ఞోపవీత దేవత పూజాంచ కరిష్యే. విష్ణుమాల పురుషమాల సత్యమాల అచ్యుతమాల రుద్రమాల ఈశానమాల మహాదేవమాలాహయామి. ఓం గౌరీ శరణ శ్రీయంబయోజనిభాతి శ్రీయంబసామృతత్వమాయ భవంతి. పురుషాయ నమః సత్యాయ నమః శ్రీనివాసారి అచ్యుతాయ నమః అనిరుద్ధాయ నమః విష్ణవే నమః సత్యోజాతాయ నమః వామదేవాయ నమః అఘోరాయ నమః తత్పురుషాయ నమః ఈశానాయ నమః. మాంగళ్యాధిష్ఠిత మంగళగౌరీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః యజ్ఞోపవీతాధిష్ఠిత మహారుద్ర మహావిష్ణు దేవతాభ్యో నమః నారాయణ ధూమమాగ్రామయామి దర్శయామి ఫలోపహారనైవేద్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కలియుగి యథాభాగం యథాశక్తి మాంగళ్య అధిష్ఠిత యజ్ఞోపవీత అధిష్ఠిత దేవతాభ్యో నమః యథాశక్తి అవసర
కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా బాగాలేదంటమ్మా ఎరిగితే
ఆగస్టు 10వ తారీఖున స్వామివారి ప్రతిష్టా దినం వార్షికంగా 10 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భక్తజనుల యొక్క సహాయ సహకారాలతో, కమిటీ సభ్యుల సౌజన్యంతో, స్వామివారి అనుగ్రహంతో స్వామివారికి ఈ సంవత్సరం కూడా సాయంకాలం 6:30 నుండి 9:30 దాకా స్వామివారి కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా జరుపుకున్నాం. 2,000 దగ్గర 3,000 మంది దాకా స్వామివారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎంతో భక్తుల సహాయ సహకారాలతో, దాతల సహాయ సహకారాలతో, కమిటీ సభ్యుల యొక్క సౌజన్యంతో 10 సంవత్సరాలుగా స్వామివారి అనుగ్రహంతో జరుపుకుంటూ వస్తున్నాం. ఈ ఒంగోలు నగరం మంగమూరు డొంక పొలిమేర శ్రీ మర్రి చెట్టు కింద అభయాంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం ఒంగోలు గ్రామ ప్రజలందరికీ కూడా కలగాలని చెప్పి ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన దేవస్థానము 10వ వార్షికోత్సవం సందర్భంగా అంటే ఆగస్టు 10, 2016లో దేవస్థానం ప్రతిష్ట చేయడం జరిగింది. ఈరోజు ఆగస్టు 10వ తారీఖు 10 సంవత్సరాల సందర్భంగా, వార్షికోత్సవం సందర్భంగా దేవస్థానం నందు ఉదయం అభిషేక కార్యక్రమాలు, హోమాలు జరిగాయి. తర్వాత ఇప్పుడు శాంతి కళ్యాణం, సువత్సల ఆంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణము, అనంతరము అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా దేవస్థాన కమిటీకి సహకరించి దాతల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం జరిగింది. వారికి దేవస్థాన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దేవస్థానం యొక్క అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నటువంటి భక్తులు, దాతలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని దేవస్థాన కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా జరుగుతుంది. దానికి దాతలు, భక్తుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అందరికీ దేవస్థాన కమిటీ 10వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంగమూరు రోడ్డు మర్రిచెట్టు దగ్గర ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ముందు 10వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం హోమం, అభిషేకం కార్యక్రమాలు జరిగినాయి. సాయంత్రం పూట శ్రీ సువర్చల అభయాంజనేయ స్వామి వారి యొక్క శాంతి కళ్యాణం జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా మా అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.